ఎఫ్ఈ కింద మేము డబ్బులు కడితే షాపింగ్ కాంప్లెక్స్ కట్టిస్తున్నారు. కానీ మేము 10 years తర్వాత ఇస్తాం. అంటే మేము 2010లో కడితే 2022 కానీ ఇప్పుడు ఏమైందంటే బిల్డింగ్ మొత్తం మట్టిగా రాలిపోతుంది, గోడంతా చీలిపోతుంది, పైన వర్షం వస్తే మొత్తం వాటర్ అంతా స్టోరేజ్ అయిపోతుంది. మాకు ప్లాన్ అప్రూవల్ ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చినారంటే ముందర వచ్చి కార్లు లారీలు రాకుండా ఉండడానికి ఒక బౌండరీ చేసిస్తామన్నారు. అది చేసి స్టెప్స్ దగ్గర వచ్చి గేట్ వేసిస్తామన్నారు. అది వేసి లేదు. పైన వచ్చి అక్కడ చాలా గట్టి చేస్తున్నారు. తాగుబోతులు పొలంబోతులు అంతా గొడవ చేసుకొని పైన ఏ పక్కన ఒకే టార్చర్గా ఉంది. ఇంకోటి ఏమంటే ఎవరెవరో వచ్చి అక్కడ స్టాండ్ అయిపోతున్నారు, అక్కడే ఉండిపోతున్నారు. ఒక 5-6 మంది అక్కడే ఉండిపోయి డ్రింక్ చేసుకొని గొడవ చేసుకుంటున్నారు. ప్లస్ వచ్చి షాప్ గొడవలన్నీ టోటల్గా వాటర్ వర్షం వచ్చింది లాస్ట్ టైం ఒక 4 days బ్యాక్. మొత్తం వాటర్ మొత్తం స్టోరేజ్ అయిపోయి షాపులు కారణం ప్రతి షాప్ అది ఏమైపోతుందంటే అక్కడ పరిస్థితి చాలా కష్టమైపోతుంది. ముఖ్యంగా వచ్చి కార్లు ఈ లారీలు వచ్చి పొద్దున్నే పెట్టేసి నైట్ తీసుకెళ్తున్నారు. ఫినిషింగ్ పెట్టడానికి మన ప్రజలు రావాలి సార్. వెహికల్ పోయి 2 wheeler పోయి వచ్చేందుకు పడితే చాలు సార్. అక్కడ ఏమైందంటే మన ప్లాన్ కూడా అదే సార్. మన ప్లాన్ అప్రూవల్తో ఇక్కడ ఏమంటే మేము ఇంత కష్టపడి మేము డబ్బులు కడితే మళ్ళీ మాకు కాంప్లెక్స్ కట్టించి ఆల్రెడీ చైర్మన్ కూడా మాట్లాడాము. చైర్మన్ కూడా ఒక లెటర్ ఇవ్వండి, ఆయన కూడా ఇవ్వండి. కౌన్సిల్లో పెట్టాలి. డైరెక్ట్గా చేసే అధికారం లేదు. ఏదైనా ఫండ్స్ మనం రిలీజ్ చేయాలని ఫండ్స్ అంటే సార్ మెయిన్ అంటే టాయిలెట్స్ చాలా ఆల్రెడీ మనకు ముందు పక్క వెహికల్స్ రాకుండా దానికి ఏమైనా పోల్స్ పెట్టాలి, అంతే కదా? పోల్స్ మేము రెడీ చేసుకున్నాం సార్. అవి మేము సార్ దానికి కావాల్సిన మెటీరియల్ మేమంతా కొద్దిగా షేర్ చేసుకొని తీసి పెట్టినాం. కానీ మీరు వర్కర్ని పంపిస్తే అది ఫిట్ చేస్తారు సార్. పెడతాను ఇప్పుడే చెప్తాను. అది ఒక ప్రాబ్లం ఉంది సార్. ప్లస్లో ప్రతి షాపు గవర్నమెంట్ కట్టి రెంట్కి ఇస్తారు. మాకు మాత్రం ఏం చేయాలి, గుడ్ విల్ తీసుకుని మాకు కట్టిస్తున్నారు. ఉండే ప్రొసీజర్ నాకు 25 years అగ్రిమెంట్ ఉంది సార్. మేము 5 yearsకి ఒకసారి ఏదో చేసుకోవాలి. 5 years పెట్టారు సార్. 5 years ఫస్ట్ టైమే 5 years. 5 years కాలేదు. గవర్నమెంట్ జీవో అది ప్రొసీజర్, దాన్ని ఎవరు మార్చాలి. డస్ట్తో పెట్టేయండి సార్. అవసరమైనప్పుడు మా వాళ్ళు వచ్చి పని చేసి సార్ మనం చూస్తారు, అంతే అంతే కదా. ముందు పక్క దాని కాంపౌండ్ అయితే కట్టలేదు. ఎందుకంటే కాంపౌండ్ కడితే మీకు ఎప్పుడు పోతుంది, అది వాటర్ స్టోరేజ్ అయితే పైకి పోయే కాదు కష్టం. కాబట్టి 5 సంవత్సరాలు చేయండి. దానికి ఏం కావాలో ఇస్తున్నట్టు ముందు పక్క అది స్టెప్స్ ఎక్కేయడం ఒక డోర్ పెట్టేయండి. చూడండి, వాళ్ళు మెటీరియల్ చుట్టూ వెహికల్స్ రాకుండా వాళ్ళ పోల్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నాయి. అది ఇమ్మీడియట్గా ఎవరికోమని చెప్పి మన బేల్దార్ గవర్నమెంట్ అని చెప్పి అది పూర్తియాలి. మెటీరియల్ అది పెట్టేస్తే అప్పుడు వెహికల్స్ లోపలికి మార్నింగ్ పెట్టేసి వెళ్తారు సార్. ఒక 10 కార్లు దాకా లేదు, నైట్ తీసుకెళ్తారు సార్. అది పెడితే ఇప్పుడే బిజినెస్ చాలా ఫ్లోరింగ్ లేట్ అయినా ఫస్ట్ మనం అది వాళ్ళ దగ్గర ఎన్ని పోల్ నోటీస్ పోయి అది ఎందుకంటే సరిపోతుంది సార్. మనకు వెహికల్ 2 wheelers మాత్రం లోపలికి పెట్టుకుంటారు, లేకపోతే 1 month పెట్టుకుంటారు. 2 wheeler అయితే సార్. 2 wheeler వస్తే మిగతా 2 wheelers వచ్చి పెట్టి మళ్ళీ బిజినెస్ పెట్టారు. మా వ్యాపారస్తులు 2 wheelerలోనే వచ్చారు సార్. కార్లు వచ్చేవాళ్ళు లేదు సార్. మా వేరే వ్యాపారాలు అంతంత మాత్రం. బండికి 3 అడుగులు ఎంత ఉంటుంది కదా, 2 wheelers అంతే కదా. అంతే అంతే సార్. 3 అడుగులు ఎక్కువ పెడితే మళ్ళీ 6 అడుగులు పెడితే భయం. ఫ్లోరింగ్ పెట్టేస్తే లెవెల్ పెట్టి వస్తాయి బయటికి, బయటకు వస్తే పెడతారు లెవెల్ పెట్టి. అవి కూడా మన వాస్తు అయితే ఈశాన్యం పెడితే నమస్తేనా. ఈరోజు వచ్చి మేము సుధన్న గారితో మున్సిపల్ కమిషనర్ గారితో పోయి మేము మా ప్రాబ్లమ్స్ మున్సిపల్ వైఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ గురించి మాకున్న ప్రాబ్లమ్స్ మాకున్న ఇబ్బందుల గురించి మేము సార్కి ఒక అర్జీ ఇచ్చేసి వచ్చినాము.
విషయం ఏమంటే కాంప్లెక్స్ వచ్చి వాటర్ వచ్చి మొత్తం షాపుల్లోకి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంది. తర్వాత ముందర వెహికల్స్, కార్లు, లారీలు అంతా షాపులకు అడ్డం పెట్టేసి బిజినెస్ లేకుండా చాలా నష్టపోతున్నాము. యాక్చువల్గా మేము 10 సంవత్సరాల ముందు డబ్బులు కడితే మా డబ్బుతో కట్టించినది గుడ్విల్ కింద షాపింగ్ కాంప్లెక్స్. ఈరోజు మాకు బిజినెస్ లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాము. దాని గురించి మన సుధన్న గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి మేము అందరూ కలిసి 28 మంది వెళ్ళి ఒక అర్జీ ఇచ్చేసి వచ్చినాము. మాకు ఇక్కడ టాయిలెట్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ అనదర్ పర్సన్ వచ్చి చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నారు, బ్యాక్ సైడ్ అంతా డ్రింక్ చేసేసి చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారు. మా కాంప్లెక్స్ గురించి మాకు కొంచెం సెక్యూరిటీగా ప్లస్ మాకు బిల్డింగ్ సంబంధించిన ఏ చిన్న ప్రాబ్లమ్స్ కూడా క్లియర్గా చేయమని మేము అందరూ విజ్ఞప్తి చేసి అందరూ లెటర్ ఇచ్చేసి వచ్చినాము. వైఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ వైఎస్ఆర్ కాంప్లెక్స్ నుంచి మనము డబ్బులు గుడ్విల్ తరపున ఒక 8 lakhs కట్టినామన్నా. రూమ్కి 8 lakhs కట్టినాము, దానికి బిల్ కట్టామని చెప్పి చాలా డిస్టర్బెన్స్గా ఉంది నా. అంతే. పలన్నేరులో ఉన్న వైఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ అంటే జనతా బజార్ ఆపోజిట్లో ఆర్టీసీ బస్ స్టాండ్ బిసైడ్లో మన కాంప్లెక్స్ ఉంది. ఇది మున్సిపల్ వైఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్. ప్రతి ఒక్క కాంప్లెక్స్లో ఉన్న నెంబర్ వాళ్ళకి గుడ్విల్ కింద షాపులు కట్టించినది. ఈ గుడ్విల్ కింద కట్టించిన షాపులు ఇంత కట్టించి 3 years కూడా కాలేదు. ఇప్పుడే మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయి మొత్తం షాపులో వాటర్ పడతా ఉంది. ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్లు, లారీలు, కార్లు అన్నీ పెట్టేసి షాపులకు అడ్డంగా పెట్టేసి తీయమంటే తీయకుండా షాపుల మీద గొడవకు వస్తూ ఉన్నారు. తర్వాత వెనకాల ఎక్కువ డ్రింకర్స్ ఎక్కువ అయిపోయి మొత్తం కాంప్లెక్స్ మొత్తం వెనకాల బ్యాక్ సైడ్ చాలా డర్టీ చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడే వచ్చి ఉండిపోతూ ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాం. వ్యాపారాలు లేకుండా, బిజినెస్ లేకుండా ఈ వెహికల్లు టూ వీలర్ రావడం వల్ల ఏం నష్టం లేదు. కార్లు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు. మార్నింగ్ పెట్టేసి ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తా ఉన్నారు. మనం అడిగితే మా మీద గొడవకు వస్తున్నారు. దానికి కానీ మేము కమిషనర్ గారికి, మన చైర్పర్సన్ గారికి, సుధన్న గారికి మేము ఇద్దరికి మేము లెటర్ అర్జీ ఇచ్చినాము. మా ప్రాబ్లమ్స్ ఏముందో క్లియర్ చేయమని వాళ్ళకి వినతి పత్రం ఇచ్చినాము. అని చెప్పన్నా కావునా మీరు అడగరా వాళ్ళని అడిగితే జవాబు లేదు. ఇక్కడ 6 అడుగులు దాని మొత్తం మీకు చదువుతాం కింద మనిషి పెంచులు ఊడిపోయింది. ఇక్కడ ఫోటో పట్టుకోపా. ఏమో నీళ్ళు వచ్చేస్తుంది మొత్తం అదే వీడియో పట్టుకొస్తారు. సిమెంట్ ఎక్కువ అదే ఏమొచ్చినాయా నువ్వే మంచి చేస్తావు తాగబోతున్నా తాగేసా ఆ నీళ్ళకి వాళ్ళు నువ్వు తాగలేదా? నేనేం తాగలేదు. నీళ్ళు తాగి సరే అంతేనా? నాకేమన్నా అందా నాగా ఇంకేమైనా ఉందా? ప్లేస్ ఏది కదా ఇదే రాయి చెట్టు భద్రం తల పెరిగారు ఇక్కడ జనాలు కొంతమంది
ఇక్కడ ఉన్నారు చెప్పాను కదా, వాళ్ళంతా ఇది కట్ చేసి తీసుకెళ్ళిపోయారు మొత్తం. అన్నీ దాదాపు పెద్ద పెద్ద ఇట్లావన్నీ చాలా ఉన్నాయి, అన్నిట్లో తగ్గిపోయినా చూడండి హైట్. ఇంత హైట్ ఉంది ఒకటి, ఇవన్నీ కట్ చేసేసినారు. ఇక్కడున్న అక్కడున్న చూడండి కొద్దిగా తీసేసినారు. ఇక్కడ ముందర డోర్ కానీ వేయకపోతే లాస్ట్కి ఇదంతా వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ ఈ ఫోటో అది అక్కడ తీసుకోండి, తీసిండే ఈ తమ్మి తీసిండే తెలుస్తుంది కదా. కట్ చేసి అమ్మేస్తున్నారు. అది చూడు ఇది ఇంకా బాగా తెలుస్తుంది, వాటర్ ఇదేండా ఇంకా బాగా తెలుస్తుంది చూడండి. వాటర్ మొత్తం బ్లాక్ అయింది, పైపు వాటర్ పోయేదానికి ఇదే లేదు మామూలుగా